హలో అండి. నా యూట్యూబ్ దోస్తులందరికీ నమస్కారం. సో, సండే వచ్చిందంటే ముక్కలేనిదే ముద్ద దిగదంటారు గదా! అది వాస్తవమేనండోయ్! మా సార్‌కైతే సండే వచ్చిందంటే ఖచ్చితంగా నాన్ వెజ్ పక్కా ఉండాల్సిందే. సో, ఇవాళ ఏంటంటే మటన్ తీసుకొచ్చారు. మటన్ ఎలా వండాలో చూసుకుందాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటదండి. నాది ఈ స్టైల్‌లో చూపిస్తున్నాను. మటన్ ఫ్రెష్‌గా మంచిగా కడిగేసి, దాంట్లో వాటర్ అనేది లేకుండా చేసుకొని, ఒక గిన్నెలో ఏసుకొని, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ఏసేసి మంచిగా మిక్స్ చేయాలండి. చాలామంది కుక్కర్‌లో డైరెక్ట్ వేస్తారు. అలా కాకుండా ఇలా వేసుకోవడం వల్ల ఏందంటే ముక్కకి ఉప్పు, కారం మంచిగా పట్టుద్ది. ఒకసారి చూడండి. మొత్తం కలిపిన తర్వాత చూడడానికి ఎంత బావుంది. ఈ గిన్నెని ఇలా పక్కకు పెట్టుకొని మనకు కావాల్సిన మసాలాలు ఏయించుకుందాం. సో, నేనేయాల్సినయేంటో చూడండి. ఉల్లిగడ్డ, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగ, పాట అన్నీ తక్కువ తక్కువనే ఏస్తాను. మరీ ఎక్కువ వాడనండి. మసాలా ఎక్కువ వాడినా కూడా పొట్టంతా మండిపోద్ది. అవసరమా అంత మంట మనకి? కొంచెం వేసుకుంటే సరిపోతది. సో, ఇవన్నీ ఆయిల్‌లో మంచిగా డీప్ ఫ్రై చేయాలి. ఎర్రగా అయిపోయేదాకా ఎయాలె. సో, వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్‌లో ఆయిల్ పోసానండోయ్, అల్లం అప్పుడే దంచిన అల్లం ఫ్రెష్‌గా వేశాను. నేను దాపుగా ఫ్రెష్ అల్లం వాడుతానండి. ఇలా అల్లం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్కర్‌లో ఆయిల్ చూడండి కొంచెం ఆయిల్ మట్టుకు ఎక్కువనే పోసుకోవాలి. అప్పుడు టేస్ట్ బావుంటది. మనం పక్కకు పెట్టుకున్న ముక్కలన్నీ కుక్కర్‌లో వేసేసి మొత్తానికి మొత్తం వేసిన తర్వాత ఆ ఆయిల్ అల్లం అన్నిటికి పట్టుకోవాలంటే మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. చూడండి చూడడానికి ఆహా! ఎంత బావుంది గదా! సో, ఇది ఉడకాలంటే మనం ఇప్పుడు ఏం జేయాలి? కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్లు ఇస్తే సరిపోతదండి. ఆలోపు ఆ విజిల్ వచ్చేలోపు ఈ మసాలా ఏయించుకున్న మసాలాని గ్రైండ్ చేసుకుందాం. సో, ఈలోపు కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఎక్కడ టైం వేస్ట్ కాలేదండి. టకా చేయడమే మన పని. ఏమంటారు? ఆ మసాలానంతా ఈ ఉడికిన ముక్కలకి పట్టించాలి. మీకు టైం బాగా ఉంటే కుక్కర్‌లో కర్రీ వేసేటప్పుడు కూడా ఈ మసాలా వేసుకోవచ్చండి. నాకు టైం తక్కువ ఉంది కాబట్టి విజిల్స్ వచ్చిన తర్వాత వేసి కలిపాను. సో, ఇవన్నీ ఏసిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర ఏసుకోకుంటే కూర వండిన ఫీలింగే రాదండి. ఏమంటారు? సో, సండే స్పెషల్ ఏంటంటే మటన్ పులుసు, రాగి సంగటి. గార్నిష్ కోసం కొంచెం క్యారెట్, 2, 3 ఉల్లిగడ్డలు. మా వోడికి ఉల్లిగడ్డలు ఉండాల్సిందే. మా వోడంటే మా బాబండి. ఆ తర్వాత చపాతీ నా కోసం. ఫైనల్‌గా ఈ రాగి సంగటి. ఆహా! రాగి సంగటిలో మటన్ పులుసు ఏసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా! ఎంత బావుంటది. నాలాగా మీలో ఎంతమందికి ఇలా ట్రై చేయడం ఇష్టమో చెప్పండి. సో, నా కర్రీ స్టైల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ టు ఆల్. నా స్టైల్ నచ్చినట్టయితే ఓ లైక్ ఏసుకోండి. ఓకే. థ్యాంక్ యూ టు మై ఆల్ యూట్యూబ్ ఫ్రెండ్స్. బాయ్.